మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా చేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏమి ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పిన అవి లవ్లో ఉంటాం కదా, అవి కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది అంతే. ఎంత రిస్క్ అయినా పర్లేదు ఇలాగే ఉండిపోతాను, అతనే కావాలి. మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికి భారతదేశం మొత్తం తెలుసు కదా, ఈ కథ తీయాలని మీకు ఎలాగనిపించింది? మా ఇంటికి రావడం, తినడం, చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని? ఎంతమందికి తెలుసు కదా, చాలామంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది? లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు. ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా తీద్దాం అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా. వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి అందరినీ కలుద్దాము, అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళటం అదంతా జరిగింది. కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో, ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని హై పాయింట్స్, ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని. సో ఇప్పుడు తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా? కార్తిక్ చెప్పి లేదు, తండేలు అంటే అంతకుముందు తెలీదు. తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కథలోకి వచ్చాకే తెలిసింది, అంతకుముందు తెలియదు. మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో. అదే వాండర్లో మాకు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ. అందుకే ట్రైలర్లో కూడా డైలాగ్ వేసాం, తండేలు అంటే ఓనరా కాదు లీడర్. చాలా బాగా వచ్చింది సార్. అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దలుగా మా రియల్ స్టోరీ. ఇప్పుడు మేడం అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు, మేము పడే ఆవేదన. కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు, అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా? అరే వీళ్ళు ఎంత బాధపడ్డారు అన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు మీరు ఎలా గడుపుతున్నారో అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం. మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని, ఒక రోజుకి ఎలా మీరు గడపగలుగుతారు నెక్స్ట్ రోజు లేచి, అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు. సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఎందుకంటే నార్మల్గానే మనం అందరికీ ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు. అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి షురూ చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద మనమే మన లోపల చెప్పాలి, లేదు ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో. సో అది మీరు అందరూ ఎలా చేశారో అని ఆ థాటే నాకు ఉంది. నాకేం కష్టం అనిపించట్లేదు, బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం ఇచ్చింది అంతే. ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారా మీరు? సీన్ చెప్తారు కదా అలాగ ఉంటుంది మూమెంట్స్, అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు అనేసి? మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము, కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము. సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా, అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది, బట్ నిజంగానే ఒక రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది. నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను. మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు బాగా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారో అక్కడ. అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు, సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి మీది ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ళిపోయింది కదా, అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా, కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా. పెద్దది కదా. అందరూ లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్, అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా.
లైక్ వన్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అర్థమైంది, అందరూ బట్ మీరు అందరి ఒకే ఫ్యామిలీ కదా. సో ఒక్కరికి ఇది జరిగిందంటే అందరికి అది జరిగినట్టే. ఏ ఫ్యామిలీకి అలా జరగకూడదు. మా ఫ్యామిలీలో ఒకేసారి దొరికిపోవడం అంటే చాలా బాధాకర విషయం. నేను డ్రైవర్ మెయిన్ తండ్రి కనుక అలా ఆయనకి బోట్ ఆఫ్ చెప్పినట్టు మా బావగారు, తర్వాత మా ఎర్రీకి బామ్మరిదే అంటే అన్నయ్య, నేను బోట్ ఆఫ్ చెప్పాను. ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓనర్లంతా నా వెనక పంపించారు. ఈ రామారావు ఎక్కువ చేపలు పడతాడు, ఈ నేతను వెనకెతలు వెళ్ళండి చేపలు ఎక్కువ దొరికితే అనుకుని నాకు వెనకాల పంపించడం, దొరికిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుగుతుంది అనుకోలేదు. సో లాస్ట్ క్వశ్చన్ అంటే తండేల్ 2 ఉందా? మీరు ఆ రోజు ఈవెంట్లో ఏదో జోక్ వేశారు కదా, చెప్పండి. ఇంకోసారి పాకిస్తాన్కి దొరకాలి, అప్పుడు స్టోరీ అంటే ఒక కోరిక తండేల్ 2 ఉంటే ఖచ్చితంగా ఒక తమ్ముడుగా యాక్టింగ్ చేయాలని ఓకే రైట్. అయితే పాకిస్తాన్కి దొరకకుండా దొరకకు ఈసారి మీరు ఇంకా ఢిల్లీ అంతా వెళ్ళరా? తిరిగే శక్తి బోల్డ్ కథ ఉంది. ఇంకా అక్కడ వచ్చేసరికి ఇంకా ఇక్కడ ట్రావెల్ పడ్డాం. ఇప్పుడు రైటర్ ఒక సంవత్సరం పాటు మేము వెనకాల ట్రావెల్, ప్రతిదీ తిన్నా ఏం చేశారు ఏమిటి అనేది ఒక సంవత్సరం పాటు ఫోన్ కాల్. అదే ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసరికి ఇక్కడ అప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ తండేల్ 2లో కూడా ఇంకా బోల్డ్ కథ ఉంటుంది. కానీ ఈసారి ఫైట్ చేయాలంటున్నారు కదా మీరు వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేశాను ఇంకా బోల్డ్ అని ఇంకా స్టోరీ ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పండి జీవితంలో ఇది గుర్తుండిపోతుంది. నచ్చిన విషయం ఏంటంటే సార్ మీరు ఉన్నారు కదా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎప్పుడు మీకు ఏ సినిమాలో అలా చూడలేదు. ఆ చినిగిపోయిన షర్ట్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అనకాపల్లిలో ఒక షూటింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. అక్కడ చూసి నేను షాక్ అయిపోయాను. అదే ఏ సినిమాలో చూడలే అసలు. అలా ఇమిడిపోయారు సార్ మీరైతే. అదే నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని వచ్చి అప్పుడు కలిసి మీతో టైం స్పెండ్ చేశాకే నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఓకే మనం ఇలా క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేయాలి. సో సేమ్ బనీలతోటి ఆ ఎండలోటి ఇవన్నీ చాలా కష్టపడ్డారు. చాలా యాంకర్ పట్టుకొని ఉన్నారు కదా ఫస్ట్ పోస్ట్ పట్టుకొని, హైలైట్ అది అయితే అందరు కూడా మా ఊళ్ళు ముసలంతా సాయి సినిమా మేము చూడాలి. ఎవరికి ఫోన్ చేసినా అదే రింగ్ స్టోన్ బుజ్జి తల్లి, ఎవరికి ఫోన్ చేసినా రింగ్ స్టోన్ ప్రతి సెల్లకి హైలెస్ సాంగ్ ఉంది కదా, అది ఎలా హైలెస్ అది మా స్లాంగ్. అవును, ఎలా సింక్ అయింది అది అక్కడ అంటే మీ మలలకి తెప్ప లాగేటప్పుడు వస్తారు కదా, ఇప్పుడు అది రేరు. ఇంతకు ముందు జనరేషన్ లో ఎక్కువ వాళ్ళు వచ్చినప్పుడు దీనికి మీరు తెడ్డు అంటారు కదా, కత్తావ అంటాము. ఏమంటారు? కత్తావ పట్టుకుని కత్తావా అంటాం మేమైతే. అండ్ పెద్దాలు వచ్చినప్పుడు ఇలాగ బోట్ వెళ్తుంది కదా, ఆ కత్త ఆయనతోటి అలా లెవెల్ చేసుకుని వచ్చి ఐలెస్ అనుకుని వచ్చి వడ్డీకి వస్తారు. అంటే ఎలా సింక్ అయింది అది, అది మాకు ఆశ్చర్యం. ఈ విషయం మన చందు మొనెటి అండ్ దేవి గారికి క్రెడిట్ ఇవ్వాలి. రైట్, శ్రీమణి గారికి. బుజ్జి తల్లిలో ఒక పాయింట్ ఉంది, అది అయితే నాకు కదిలించింది. ఏది? ఉప్పు నీటికి ముప్పును కూడా గట్టిగా దాటి గట్టి అంటే ఎంత అలలకైనా మీరు దాటుతారు, కానీ ఒక కన్నీరు చుక్క దాటలేకపోతాడు అంతే. అక్కడైతే చాలా ఎమోషనల్ స్ట్రాంగ్. ఆ పాయింట్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. పూర్వ జన్మలో అదృష్టం చేసుకున్నాం. అట్లా ఏం లేదు, అట్లా ఏం మా జీవిత రియల్ జరిగింది. ఇంకో ఎన్నో విషయాలు చెప్పాలి, బట్ మనకి సినిమా పరంగా ఓన్లీ 2 గంటలే ఉంది. బట్ ఇంకా ఎన్నో చెప్పాలి. ఫ్యామిలీకి ఈ కథ నచ్చిందంటే మా అదృష్టం సార్. అది బొమ్మ దద్దరెళ్ళిపోతుంది సార్. రాజులమ్మ జాతరే పొలిటీషియన్ అనడం లేదు, రాజులమ్మ జాతరే పొలిటీషియన్ అనడం లేదు, కానీ పొలిటీషియన్ చూస్తే ఇంకా బాగా ఏమో అనిపిస్తుంది మాకు. అంతే చూస్తారే పచ్చికూరలు జట్టిల్లే వాళ్ళకని తెలుస్తుందేమో ఒక నమ్మకం. ఇంకా జట్టి స్పీడ్గా అవుతుందేమో. జట్టు ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా. మా కోసం మచ్చికూరల కోసం ఏదేని ఒక మంచి పని చెయ్యండి సార్. అదేనే మీకు వీలైనంత అందరి కోసం, మా కోసం అని కాదు, మచ్చికూరల కోసం. 8 మంది హీరోలు ఉంటుండగా మీరు
మా జీవితాన్ని ఎంచుకున్నారు తప్పకుండా తప్పకుండా అది పెద్ద తప్పకుండా మేము అనుకున్నాము రిలీజ్ ముందే మీకు ఒకసారి చూపిద్దామని, బట్ మీరు ఐ థింక్ థియేటర్ లో చూస్తే శ్రీకాకుళంలో థియేటర్ లో మీరు అందరు వెళ్ళి చూసి చూస్తేనే మీకు ఇంకా ఖుషిగా అవుతుంది నేను అనుకుంటున్నాను. మీకు సినిమా నచ్చితే మాకు ఎంతో సంతోషం. ఏడుపు నచ్చితే మీరు ప్లీజ్ ఉంటే వేడుపు వచ్చేస్తా మా యాస గురించి ఖర్చు కానీ పట్టుకుని ఇంకోసారి వెళ్తాను అది చెప్తే రాజులమ్మ జాతర అది మిమ్మల్ని మైండ్ లో ఇది పెట్టుకొని రియల్గా జరిగింది చేస్తాం. సార్. అవునా? జరిగింది. ఇప్పుడు మేము చేపలు సార్, మా యాస వేరే ఉంటుంది, అలా అక్కడ ఉంటుందిరా అనడానికి అక్కడ ఉంటుందిరా అనేసి మా భాష వేరే ఉంటుంది. ఒక సిటీ వెళ్ళామనుకో మా భాష విని అరే చేపలు వాళ్ళరా అంటారు. కొంతమంది మీ చేపలు ఇలా అంటారు, కొంతమంది అంటే అంటారు అనడానికి మాకు అలాగ రాదు. ఒక్కో వేరే మత్స్యకారుల స్లాంగ్ వేరే వేరే ఉంటాయి. మా స్లాంగ్ వేరేగా ఉంటుంది, పక్కన మత్స్యకారు స్లాంగ్ వేరేగా ఉంటుంది. అందులో మా స్లాంగ్ అయితే ఎవరు మాట్లాడలేరేమో, కానీ మేడం గారు అయితే బాగా చెప్పారా? చాలా మేము మాట్లాడినట్టు మాట్లాడారు అసలు. ఇది హైలైట్, భయం. నేను ఫుల్ టైం అదే ఆలోచిస్తాను. హైలైట్ మేడం గారు. మేము అలాగే మాట్లాడతాం, ఉంటుందిరా అలాంటి వెళ్దాం రా అన్నట్టే మేడం గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్ మాత్రం శ్రీకాకుళం అది నా ప్రామిస్. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ కి మేము శ్రీకాకుళమే వస్తున్నాము. మచ్చలేసు అక్కడికి వచ్చి కలిసి శ్రీకాకుళంలో సక్సెస్ మీట్ పెట్టి వెళ్తున్నాం. ఆ టైం లోపల మీ 25 మందిని కాల్ చేసి వాళ్ళని కూడా సక్సెస్ మీట్ లో వాళ్ళని కూడా అప్పుడు వచ్చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. శ్రీకాకుళం నుండి కేమచ్చలేసి వస్తానరా? రమ్మంటే వస్తాం, ప్లాన్ చేస్తాం. బట్ సక్సెస్ మీట్ అయితే శ్రీకాకుళంలో చేస్తున్నాము తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మాతో మీరు కలిసి ఇంత షేర్ చేశారు. అగైన్ థ్యాంక్ యూ సో మచ్.